గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే 2 నెలలు పట్టేదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కానీ ప్రస్తుతం 10 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తున్నామని చెప్పారు. రైతుల అకౌంట్స్లోనూ వెంటనే డబ్బులు జమ చేస్తున్నామన్నారు ఆయన. భూదాన్ పోచంపల్లి జులార్పూల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండే లీజ్ ల్యాండ్లలో లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్ లో పెట్టే పరిస్థితి ఉండే. ఈ రోజు అది కాకుండా మొదటిసారి 5.5 ఎకరాల జలాల్పురంలో మరి రెవెన్యూ అధికారుల సహకారంతో ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎంఆర్ఓ గారు అంతా కూడా స్పందించుర్రు. రైతులు అడిగిర్రు నన్ను. మరి దీని మీద ఇమ్మీడియట్ గా 5.5 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకొని ఈ కొత్త కొనుగోలు కేంద్రం అందరి సమక్షంలో ఈ రోజు ఈ కొత్త కొనుగోలు కేంద్రం మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒక్కటి సంతోషకరమైన వార్త ఏంటంటే, ముఖ్యంగా వడ్ల కొనుగోలు అనేది అంతకు ముందు ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో 2 నెలలు 2.5 నెలలు నడిచేది. రైతులు మల్ల పంట వ్యవసాయం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కళ్ళాలల్లా మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు. మరి అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు వడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి 15 రోజులలో కొన్నాము, కొని 3వ రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో పడ్డాయి. అట్లా ఆ విధంగా ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి, మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లైస్ కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కానీ అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దనే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. అది కూడా రికార్డు పంట పండింది ఈ సంవత్సరం. పోయిన పంట ఖరీఫ్ సీజన్ లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్డు పండినాయి. ఈసారి 1,23,00,000 1,27,00,000 పంట ఈ రోజు దిగుబడి ఉంటుందని అనుకుంటున్నాం. ఈ వేసంగిలో మొత్తం 2,80,00,000 దేశంలో ఎక్కడ వండనట్టుగా ఇక్కడ పంట పండుతుంటే ఇవన్నిటిని కూడా కొనుగోలు చేయడానికి